జిల్లాలో కీలకమైన కమిటీ వ్యవహారం ప్రభుత్వానికి ఎందుకో పట్టడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా కొత్త పాలక వర్గాన్ని ప్రకటించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 4 నియోజకవర్గాల పరిధిలో కొన్ని ప్రాంతాలను సుడా పరిధిలోకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ఓటమితో అప్పట్లో నియమించిన సుడా పాలకవర్గం కూడా రద్దయింది. కొన్ని నెలల క్రితం సుడా పరిధిని విస్తరించిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలకవర్గం విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. లైన్లో బోలెడు మంది ఉన్నా సుడా పాలకవర్గం నియామకంలో ఆలస్యానికి కారణమేంటి? ఖమ్మం జిల్లాలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా పాలకవర్గ నియామకం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పరీక్షే పెడుతోంది. ఆశావహుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎవరికి పాలకవర్గ పగ్గాలు అప్పగించాలో తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్ అధిష్టానం. అధికారంలోకొచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా సుడా పాలకవర్గ నియామకం మాత్రం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలాఖరు వరకు ఆర్ఎల్ఎస్ ఫీజు పూర్తిగా కట్టిన వారికి ప్రభుత్వం 25% రాయితీని ప్రకటించింది. దీనిపై సుడా పరిధిలోని దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎల్ఆర్ఎస్ కు మంచి స్పందన వచ్చింది. కానీ సుడా పరిధిలో మాత్రం దరఖాస్తుదారుల్లో 1% లోపే డబ్బు చెల్లించారు. మొత్తం 34,045 మంది దరఖాస్తు చేసుకోగా ఎల్ఆర్ఎస్ కు 7,997 దరఖాస్తులు అర్హత పొందాయి. వాటిలో ఇంతవరకు కేవలం కొంతమందే ఫీజు చెల్లించారు. పాలకవర్గం ఉండుంటే సుడా పరిధిలో మండలాల వారీగా మీటింగులు పెట్టి దరఖాస్తుదారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉండేది. కానీ సుడా అధికారులు ఆఫీసు గడప దాటకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా గండిపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2017 అక్టోబర్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వైరా మున్సిపాలిటీతో పాటు వైరా, పాలేరు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే 7 మండలాల్లోని 46 గ్రామాలను కలుపుతూ 570 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుడాను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హయాంలో నియమించిన సుడా పాలకవర్గాన్ని రద్దు చేసింది. 6 నెలల క్రితం సుడా పరిధిని మరింతగా విస్తరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలను కవర్ చేస్తూ మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలు 17 మండలాల్లోని 279 గ్రామాలను సుడా పరిధిలోకి తీసుకువచ్చారు. జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలున్న కామేపల్లి, ఏన్కూరు, కారేపల్లి మండలాలను మాత్రం మినహాయించారు. ఇప్పుడు జిల్లాలోని మొత్తం 5 నియోజకవర్గాల్లో సుడా విస్తరించి ఉండడంతో చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ పోస్టులకు డిమాండ్ పెరిగింది. ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు కూడా సుడా చైర్మన్ రేసులోకి వచ్చారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులను కోరుకుంటున్న లీడర్లు కూడా సుడా పీఠంపై కన్నేశారు. పదుల సంఖ్యలో నాయకులు ఆశలు పెట్టుకున్నా నెలలు గడిచిపోతున్నా ఎవరికీ ఆ పదవీ భాగ్యం దక్కడం లేదు. సుడా పరిధిని విస్తరించడంతో చైర్మన్ పీఠం హాట్ సీట్ అయ్యింది. సుడా పరిధిలో జరిగే కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, ప్రధానంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, లేఅవుట్ల అనుమతుల విషయంలో పాలకవర్గం పాత్ర కీలకంగా ఉంటుంది. దీంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ఉంటుంది. ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, సాధు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, మానుకొండ రాధాకిషోర్, మహ్మద్ జావేద్, మిక్కిలినేని నరేందర్, మట్టా దయానంద్తో పాటు మరికొందరు సుడా చైర్మన్ పదవి కోరుకుంటున్నారు. డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్కు పదవి ఖాయమైందని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిఫార్సుతో జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓకే చేసినట్టు చర్చ జరుగుతోంది. 3 మంత్రుల మధ్య ఏకాభిప్రాయం వచ్చినట్టు చెబుతున్నా ఇంతవరకు పూర్తిస్థాయి కమిటీని ప్రకటించకపోవడానికి కారణం మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు.